తెలంగాణ రాష్ట్రంలో అధికారిక కాంగ్రెస్ ఏర్పడి 11 నెలలు కావస్తుంది. ఇక దానిలో భాగంగానే ప్రజా విజయోత్సవాల పేరుతో కూడా అక్కడ వారోత్సవాలు అనేది జరుగుతున్నాయి. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి సమస్యలపై కావచ్చు, రైతు ధాన్యం కొనుగోలు సమస్యలపై కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే కొన్ని విషయాలైతే వెల్లడించాలో, అందులో కొన్ని విమర్శలు కూడా అటు ప్రతిపక్షాలైనటువంటి బీజేపీపై, బీఆర్ఎస్పై కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మూసీ నది ఒడ్డున బీజేపీ చేస్తున్నటువంటి నిద్ర అనేది అంతా బూటకం. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం 2-3 రోజుల తెరపైకి రావడానికి మాత్రమే, ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే బీఆర్ఎస్కు బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కూడా విమర్శించడం జరిగింది. ఇక ఈ విషయాలకు సంబంధించి మన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా మూసీ నది ఒడ్డున నిద్ర అనేది బూటకం అంటారా? మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి బీజేపీ ఎందుకు ముందుకు రావడం లేదు? ఇప్పుడు మూసి పక్కన నిద్రపోవడం అనేది ఒకటమ్మా. మీరు వినాల్సింది ఫస్ట్ ఈ గుడ్డి కళ్ళు లేని కబోది లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి. అంటే ఆ పేద ప్రజల పట్ల మేము నైతిక మద్దతు, నైతిక స్థైర్యము మేకున్నాము తోడు కానీ చెప్పడానికి నిద్ర తప్ప రాజకీయాలు చేయడానికి కాదు. రాజకీయాలు చేయాలంటే 16-18 రాష్ట్రాల రాజకీయం చేస్తున్నాము. భారతదేశాన్ని 10 సంవత్సరాల నుంచి ఏలుతున్నాము. కాబట్టి చోటా మోటా చిందిలోంక కామ్ కర్నేక బీజేపీకి జరూరత్ నయ్యే. బీజేపీ నికాసైన ఈ దేశ గురించి, ధర్మం గురించి ఉన్న పార్టీ. కాబట్టి ఆ ప్రజలకు, మూసీ ప్రజలకు నైతికంగా స్థైర్యంగా ఉండడానికే మేము నిద్ర చేయడం జరిగింది. 3-4 నెలల నుంచి నిరంతరం మేము పోరాటాలు చేస్తున్నాము. చూశారు కదా, దీక్షలు చేస్తున్నాము, ప్రజల మధ్యన వెళ్ళి కలుస్తున్నాము, వాళ్ళ రోదనలు వింటున్నాము, వాళ్ళకి నైతిక స్థైర్యం నింపుతున్నాం. కాబట్టి అట్లాంటి మాటలు, బూటక మాటలు కాంగ్రెస్ మర్చిపోవాలి. మర్చిపోయి కూడా మూసీ బాధితులని కడుపు కొట్టకుండా, వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ జీవితాంతం 2 తరాలు సంపాదించుకున్న 100 గజాల ఇల్లును కూల్చకుండా, వాళ్ళకు మీకు ఒకవేళ దాన్ని బ్యూటిఫికేషన్ అవసరం లేకుండా ఏదైతే నల్గొండకు సాగునీరు తీసుకెళ్లాలో ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఏదైతే మూసీలో కలిసే కెమికల్ని మనం కంట్రోల్ చేసి, ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఛాంబర్స్ వేసి, ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను ఒక సెపరేట్ లైన్ వేసుకొని దాంట్లో ఫస్ట్ డ్రైనేజ్ని కెమికల్స్ని కలవకుండా కంట్రోల్ చేసి మూసీ నీళ్ళని, కొబ్బరి నీళ్ళు కూడా మంచిగా తీసుకెళ్ళచ్చు. ఎక్కడైతే మనము మూసీ బాధితులు ఈ హైదరాబాద్ పరిసరాల వరకు అవుట్స్కట్స్ వరకు ఉన్నారో అక్కడి వరకు ఇల్లు కూలగొట్టకుండా మనం ఒక రిటైనింగ్ వాల్ తీసుకొని అక్కడి నుంచి ఇంకక్కడ ఆస్తులు ఇల్లేం కాలేదు కాబట్టి నల్గొండ వరకు సాగునీరు తీసుకెళ్ళవచ్చు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఈ మధ్యన 11 ఏళ్ళ నుంచి అవినీతి సబ్బు బాగా వచ్చింది కాబట్టి మీకు సరదాలు చేయాలా, ఫోటింగ్ బ్లోట్లలో తిరగాల, జిన్ను బీర్లు తాగాలనుకుంటే అక్కడ పెట్టుకోండి. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్లు, లేకపోతే ఏఎంబి మాల్లు, ఐమాక్స్ థియేటర్. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఫార్మా కంపెనీతో పాటు కొంత డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా చాలా అవసరం. దానికోసం మాత్రమే మేము తెలంగాణలో ఉన్నటువంటి భూములను తీసుకుంటున్నామని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. దీనిపైన మీరేమంటారు? మేము కూడా చేస్తున్నాం కదా, బీజేపీ భారతదేశం అంతా చేస్తున్నాం కదా. ఇండస్ట్రియల్ పార్క్స్ చేస్తున్నాము, ఫార్మా క్లస్టర్స్ చేస్తున్నాము. ఇవన్నీ చేసి కూడా విదేశాలలో ఎగుమతులు పెంచుతున్నాము. ఎక్కడ కూడా ఇట్లా గిరిజన బిడ్డలని, ఆడబిడ్డలని లాఠీ చార్జ్ చేసుకుంటా, కన్ను మీను అనుకుంటా, ఇష్టమైన చోట కొట్టుకుంటా, ఏమైతే దళిత బిడ్డల మీద, లంబాడి బిడ్డల మీద ఆ రకమైన దౌర్జన్యాలు చేయడం. అంటే వాళ్ళు ఇందిరమ్మ ముఖం చూసి ఎప్పుడో 50 ఏళ్ళ కింద చనిపోయిన ఆమె ముఖం చూసి మీరు పెట్టుకొని బతుకుతున్నారు కదా, ఆ బొమ్మ చూసి వీళ్ళు వేసిండ్రు. మళ్ళీ వాళ్ళని ఈ రకంగా లాఠీ చార్జీలు చేయడము, అక్రమ కేసులు పెట్టడము, నిర్బంధించడం ఇది కరెక్ట్ కాదు. మీకు ఒకవేళ ఫార్మా అంటే ఫార్మాసిటీ పేరు మీద ప్రభుత్వం, గత ప్రభుత్వం 12,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉంచింది. ఒకవేళ మీకున్న గత ప్రభుత్వంలో రాజకుటుంబంతో కావచ్చు, లేకపోతే హరీష్ రావు లాంటి వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇద్దరు కలిసి పంచుకోండి. అక్కడ ఏమైనా కమిషన్లు కావచ్చు, ఆ భూములలో వాటాలు కావచ్చు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కూర్చుని వాటాలు చేసుకొని ఆ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ పెట్టండి తప్ప ఈ పేద ప్రజలు, గిరిజన ప్రజలు, లంబాడి బిడ్డలు, రెక్కాడితే కానీ డొక్కాడని బిడ్డలు, ఎకరం 2 ఎకరాలు భూమితోని పేగుబంధం పెంచుకున్న ఒక పేదవాళ్ళని బలి చేయొద్దని కోరుకుంటున్నది బీజేపీ పార్టీ. బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో జరిగినటువంటి ఏదైతే అన్యాయానికి సంబంధించి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సిబిఐ ఎంక్వైరీ చేపిస్తానని ఇప్పటి వరకు కూడా వాటి వెనకాల కొంత సపోర్ట్ కూడా ఇచ్చింది బీజేపీ. ఎందుకంటే లిక్కర్ కేసులో కవిత కావచ్చు, అటు టీఎస్పీఎస్సీ కేసులో కేటీఆర్ కావచ్చు, కాపాడుకుంటూ వచ్చింది కూడా బీజేపీని అని చెప్పేసి ఇప్పుడు అధికారిక కాంగ్రెస్ అంటుంది. మీరేమో అదేమన్నా కొద్దిగా తలాతోకున్న అవన్నీ ఆరోపణలు అండి. కవిత గారిని అరెస్ట్ చేశారు, తిహార్ జైలుకి వెళ్ళిండ్రు. 5 నెలల తర్వాత భారత న్యాయ వ్యవస్థ ద్వారా అవి బెయిల్ మీద బయటకు వచ్చారు. రెండోది కేటీఆర్ని మీరు మీనవేశాలు మీరు లెక్క పెడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి కాదు, లేకపోతే పెద్ద హోదా ఉన్నది కాదు, మామూలు మాలాగా ఒక మామూలు ఎమ్మెల్యే. అతనడానికి గవర్నర్ పర్మిషన్ ఎందుకు మీకు?
ఇదేదో మొత్తం ఈ లోపాయికారం ఆ పాపం ఆ ఫామ్ హౌస్లో అనుకున్నాయని నేను బాధ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పంచ అవి ఏమేమి తీసుకున్నావు నాకు ఇస్తావా ఇయ్యవా అని. నువ్వు ఇవ్వకపోతే నీ కొడుకుని అరెస్ట్ చేస్తా, ఇవ్వకపోతే నీ కొడుకు పాపం మా కేసీఆర్కు మనశ్శాంతి లేకుండా జరిగిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ ఎందుకండి చెప్పండి? మొత్తం తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా, మీరు దొందే దొంగలు దొంగలే, వీళ్ళు వాళ్ళు వేరు కాదు. ఇండ్లున్నోడు అండ్లకోయిండు, అండ్లకున్నోడు ఇండ్లకు వచ్చిండు. ఈ 10 ఏళ్ళ నుంచి చూడండి, బీజేపీలోకి వెళ్ళేవాడు బయటికి వెళ్ళలేదు, బయటికి వెళ్ళాడు బీజేపీకి రాలేదు. కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్లోకి పోయిండు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్లోకి వచ్చిండు ఇప్పుడు. కాబట్టి కేటీఆర్ వెనకాల కవిత వెనకాల మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏదైతే వాళ్ళు అవినీతి లక్షల కోట్ల అవినీతి చేశారో దాంట్లో లావాదేవీల తేడా వచ్చి బయటికి డ్రామాలు చేస్తున్నారు రెండు పార్టీలు. లగచర్లలో జరిగినటువంటి ఇష్యూ గత 8 నెలలుగా జరుగుతుంది అని అంటున్నారు. మరి బీజేపీ వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఇందులో బీజేపీ కొంత హస్తం కూడా ఉందని చెప్పేసి అధికారిక కాంగ్రెస్ అంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ రెచ్చగొట్టింది కాబట్టి బీజేపీ వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. మీరేమో ఈ శాతగాని సన్నాసులకు పరిపాలన చేత కాకపోతే మాకు ఏమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? మేము ఏం చెప్తున్నాం? అసలు గిరిజన బిడ్డల మీద బట్టలిప్పి ఒళ్ళు పగల కొడతారా? ఇక్కడ ఇందిరమ్మ పరిపాలన అంటే ఇదేనా? ఇది ఏంది అసలు? మీరు మీడియా మిత్రులు కూడా ఏదో లోపాయి గారి మీరు ఏమైనా ఉన్నాయి సమస్యలు కానీ మీరు చూడండి. ఆ తాండాలకు వెళ్ళండి, గిరిజన బిడ్డల ఇళ్ళకి వెళ్ళండి. ఈరోజు ఆడవాళ్ళ కన్నీరు, అది కూడా గ్లిసరినా సినిమా హీరోయిన్లు పెట్టుకున్నట్లు లంబాడి బిడ్డలు దళిత బిడ్డలు ఈరోజు వెళ్ళండి, చాలా మీడియా పేపర్లలో వచ్చింది. కళ్ళ నీళ్లు కారిపోతున్నాయమ్మా. ఆడబిడ్డలు వాళ్ళు యువతులు చెప్తున్నారు, మమ్మల్ని రాత్రిళ్ళ పోలీసులు వచ్చి ఈ రకంగా మమ్మల్ని అంటే ఇబ్బందులు పెట్టి చెప్పుకోలేకపోతున్నారు. కొన్ని సంవత్సరాలు ఆడబిడ్డలుగా ఈ రకంగా మమ్మల్ని అవమానిస్తున్నారు, అత్యాచార ప్రయత్నాలు చేస్తున్నారు, మా భర్తలను మా ముందే లాక్కెళ్ళి జైళ్ళలో దోస్తున్నారు. ఇదా ఇందిరమ్మ పరిపాలన అంటే? ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చెప్పింది ఆ బిడ్డలకు? కాబట్టి చెప్తున్నాను, ఎప్పటికీ కాంగ్రెస్ అంటేనే ఇది ఒక దేశద్రోహ పార్టీ, ఇది హిందూ ద్రోహి పార్టీ, ఇది పేదల వ్యతిరేక పార్టీ. మీకు అర్థం కావట్లేదు. మైనారిటీలను రెచ్చగొట్టి మైనారిటీల ముసుగులో ఈ భారతదేశాన్ని ఏలాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ఏదైతే వీళ్ళ కుతంత్రాలు ఉన్నాయో, అత్యధిక మెజారిటీతో మేము అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు జరిగినటువంటి 11 నెలలుగా ఒక్కొక్కటి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ వెళ్తున్నాము. కాస్త సమయం పట్టొచ్చు కానీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాము. ఉన్నటువంటి ప్రతిపక్షాలకు మాత్రం ఎలాంటి అవకాశం ఇయ్యము అభివృద్ధిలో అంటుంది కాంగ్రెస్. దీన్ని అంటే ఇప్పుడు ప్రజెంటేషన్ పెట్టమంటారా? గౌరవనీయ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ పిసిసి ప్రెసిడెంటు ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడు రైతులందరినీ ఒకరిని తీసుకోకపోతే లోన్లు తీసుకోండి, నేను రాగానే 9 సంతకం పెడతాడు. 70 లక్షల మంది రైతులకు లోన్ మాఫీ చేస్తాం, రుణమాఫీ చేస్తామని ఈరోజు షరతులు వర్తిస్తాయని 22 లక్షల మందికి మాత్రమే. మరి మిగతా 48 లక్షల మంది ఏం కావాలి? ముందు చెప్పారు ఎలక్షన్ టైంలో. ఇదా ఇట్లా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటే మీరు ముందే చెప్పాలి. రెండోది, మహిళలకు 2500 ఇస్తామన్నారు. 1,83,00,000 మంది మహిళలకు, యువతులకు 2500 మహాలక్ష్మి ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. కౌలు రైతులకు ఇస్తున్నారా? రైతు భరోసా ఇస్తున్నారా? లేదు ఇందిరా మిల్లు ఒకటన కట్టారా? కొత్త రేషన్ కార్డు ఏదైనా ఇచ్చారా? చెప్పండి. ఎటువంటి లేకుండా ఉన్న పాత బస్సులలో పాపం ఆడబిడ్డలను ఎక్కించి వాళ్ళకు ముందు ఆర్థోపెడిక్ డాక్టర్ల పాలు చేసిన ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఎటువంటి నైతిక అర్హత లేదు. ప్రభుత్వం ఉండడానికి వెంటనే గద్దె దిగాల్సిందే ప్రభుత్వం. ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఒకవేళ ఈరోజు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కడం అది గగనం అవుతుంది. ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలు ప్రజలు నేను విసిగెత్తిపోయారు. ఇంకేదో వారోత్సవాలను జరుపుతున్నారు. ఇది మోసోత్సవాలను జరపండి. మీరు ఏమేమి మోసాలు చేశారో అవన్నీ ప్రజలు అందరూ నిరంతరం వాళ్ళే అడుగుతున్నారు మమ్మల్ని. మేము కాదండి, ఎక్కడైనా ప్రతిపక్షము సమస్యని ప్రజల్ని మేము అంటే చైతన్యపరచాలి. ప్రజలు వచ్చి మమ్మల్ని చెప్తున్నారు, అన్న ఈ దుర్మార్గులు 2500 ఇస్తామని ఇవ్వలేదు, వాళ్ళ నిలదీయండి. అన్న రైతు రుణమాఫీ చేస్తామన్నారు, మాకు మొత్తం చేయలేదు, ఏదో సాంకేతిక కారణాలు అనుకుంటా లక్షలాది మంది మీరు అడగండి. కాదు ఆటో రిక్షా డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు, అడగండి అని ఆటో రిక్షా డ్రైవర్లు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. దమ్ము ఉంటే ఇవన్నీ ప్రజల ముందుకు వచ్చినటువంటి పోలీసు సెక్యూరిటీలు వచ్చి మాట్లాడడం కాదు. ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు దమ్ము ఉంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లడిచర్ల కావచ్చు అన్ని చోట్లకి వెళ్ళి చూడండి, అప్పుడు మీ సంగతి ఏందో తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటుంది బీజేపీ, అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరేమో మేమెందుకు అడ్డుకుంటున్నాము? మాకేం అవసరం? మేము ప్రతిపక్ష పత్రం అడుగుతున్నాము. అవును, హైడ్రాల పేద ప్రజల కడుపులు, మధ్యతరగతి కడుపులు కొట్టద్దు అంటున్నాము. ఎవడిచ్చిండు పర్మిషన్? ఎవడా నా కొడుకులు అధికారం ఇచ్చి అంటే ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చిన నా కొడుకులు ఎవరు?
జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండే కావచ్చు, పర్మిషన్ ఇచ్చి మధ్యతరగతి బిడ్డలని వాడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి వీడు లోన్ ఇచ్చాడు బ్యాంక్ వాడు, వీడు ఇల్లు కొనుక్కున్నాడు మధ్యతరగతి వాడు. జిహెచ్ఎంసీ హెచ్ఎండే అంటే ఏంటమ్మా? ప్రభుత్వం అంటే నమ్మకం, విశ్వాసం. ఈ ద్రోహులు ఈరోజు వాళ్ళ వ్యక్తిగత స్వార్థానికి మధ్యతరగతి ప్రజల జీవితాలు కొల్లగొడుతున్నారు, జీవితాలు ధ్వంసం చేస్తున్నారు హైడ్రా పేరిట. మరి ఏమైంది? అసావుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజ్ ఏమైంది? వాసవి లాంటి సంస్థల 30 అంతస్తుల బిల్డింగ్లు ఏమైనాయి? హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు. ఈరోజు ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఒక మోసపోయిత నాటకంలో ఇవన్నీ భాగాలు. భారతీయ జనతా పార్టీ పేద ప్రజల వైపు, రైతుల వైపు, మహిళల వైపు, మధ్యతరగతి ప్రజల వైపు నిలుచుండి గిరిగీసి కొట్లాడతాం. ఈ తెలంగాణలో ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు చేసిన అవినీతికి లావాదేవీలు చర్చలు జరుపుకుంటున్నారో చీకట్లో ప్రజలను పనంగా పెట్టి అది ఆ పని భారతీయ జనతా పార్టీ అయ్యేది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యల మీద, కాంగ్రెస్ చేసిన మోసాల మీద ప్రజలని చైతన్యపరిచి ఉద్యమాలు లేవదీస్తాం. వాళ్ళని గద్దె దించే వరకు నిద్రపోవాలి. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటి చెప్తాను, ఒక్కసారి దయచేసి మిమ్మల్ని దించడానికి మీ కాంగ్రెస్ పార్టీలో 6 వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. నా మాటను స్నేహితుడిగా చెప్తున్నా. నేను అంతో ఇంతో కొద్దిగా యువకుడవు, ఏదో మంచి చేస్తామని తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మారు. కాంగ్రెస్ అయితే ద్రోహుల పార్టీ, ద్రోహమైన పార్టీ. అంతో ఇంతో హిందుత్వం ఐడియాలజీ ఉంది. అప్పుడు మా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తవే కాబట్టి ఆ రక్తం, హిందూ రక్తం ఒకవేళ కొద్దిగా ఉంటే నువ్వు నీ పక్కనున్న మాటలు నమ్మకు. వాళ్ళు నువ్వు తీసుకుపోయి గోదావరిలో ముంచాలనుకుంటున్నారు. ఈ మూసీ లాంటి ప్లాన్లు చెప్పి, ఐడియా లాంటి ప్లాన్ చెప్పి, ఇలాంటి చెర్ల లాంటి ఫార్మా కంపెనీలు చెప్పి నిన్ను బదనాం చేస్తున్నారు. అవన్నీ వెంటనే విరమించుకో. చెర్ల ఫార్మా క్లస్టర్ కావచ్చు, మూసీ బాధితులది ఏమంటారు సుందరీకరణ, నువ్వు ప్రక్షాళన చేయు. దాని వాటర్ నల్గొండ తీసుకెళ్ళడానికి చాలా విధానాలు ఉన్నాయి. దానికి మేము సలహాలు ఇస్తాం. అఖిలపక్షం ఏర్పడేయండి. మూడోది హైడ్రా. ఏదైతే ప్రభుత్వ అనుమతులతో మధ్యతరగతి వాళ్ళు, పేద తరగతి వాళ్ళు ఏదైతే కట్టుకున్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. నష్టపరిహారం ఇచ్చి ఏమనేయండి. 50 లక్షల ప్లాట్ ఉంటే 50 లక్షలు ఇవ్వండి. మీరు ఇచ్చిన అంటే ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లు కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలా. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న ఒక సహచర శాసనసభ్యుడిగా, స్నేహితుడిగా, దీన్ని ఎవ్వరూ దించరు. నీ చుట్టుపక్కలనే గుంట నక్కల్లా ఉన్నారు అందరూ. కాబట్టి ప్రజల ఉసురు పోసుకోకుండా ఉన్న 4 రోజులు మంచి పేరు తెచ్చుకో. తెలంగాణ ప్రజల క్షేమం కోరుకో. ఏదైతే చెప్పినా అది చెయ్యు. ఈ పనికిరాని అని పెట్టుకోకు.